ప్రజల ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం తీరుస్తుందని దేశ పౌరులుగా మనం ఆశిస్తాం. స్వచ్ఛమైన నీరు, సరియైన పరిశుభ్రత, కనీస ఆహారం, విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందరికీ అవసరం. ఎవరినీ మినహాయించకూడదు. లేదా ఇది ధనికుల లేక పేదవారా అనే దాని మీద ఆధారపడకూడదు. పౌరులందరూ సమానమే అని భావిస్తుంది. కాబట్టి ఈ ప్రాథమిక అవసరాలు అందరికీ అందుబాటులో ఉంచాలి. అర్హతలున్న ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు, డాక్టర్లు, పరీక్షా కేంద్రాల టెక్నీషియన్లు వంటి వాళ్ళు సలహాలు ఇవ్వటానికి, రోగాలను నిర్ధారించడానికి, చికిత్స చేయటానికి కావాలి. రోగులకు అవసరమయ్యే మందులు, వైద్య పరికరాలు కూడా కావాలి. రోగాలను నివారించడానికి టీకాలతో పాటు తగినంత ఆహారం, శుభ్రమైన తాగునీరు, పారిశుధ్యం, శుభ్రమైన వాతావరణం కావాలి. భారతదేశంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు ఉన్నారు. అధిక సంఖ్యలో ఆసుపత్రులు, చికిత్సా కేంద్రాలు ఉన్నాయి. ప్రజా ఆరోగ్య వ్యవస్థను నడిపే విజ్ఞానము, అనుభవము భారతదేశానికి ఉన్నాయి. సాంకేతిక విజ్ఞానంలోని, చికిత్సా విధానాల్లోనూ వైద్య శాస్త్రం గణనీయమైన ప్రగతిని సాధించింది. ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలో భారతదేశం 4వ పెద్ద దేశం. ఔషధాల ఎగుమతుల్లో కూడా భారతదేశం ముందుంది. ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే అత్యధిక వైద్య కళాశాలలున్నాయి. ప్రతి సంవత్సరం 15,000 మంది డాక్టర్లు అర్హత పొందుతున్నారు. ప్రతి సంవత్సరం క్రమంగా ఆరోగ్య సౌకర్యాలు పెరుగుతున్నాయి. భారతదేశంలో 1950లో 2,715 ఆసుపత్రులు ఉండేవి. 1990 నాటికి అవి 11,174 ఆసుపత్రులుగా అయ్యాయి. 2000 సంవత్సరం నాటికి వాటి సంఖ్య 18,218కి పెరిగింది. ఆరోగ్య సదుపాయాలను ప్రజా ఆరోగ్య సేవలు, ప్రైవేట్ ఆరోగ్య సేవలు అంటూ ప్రధానంగా రెండుగా విభజించవచ్చు. ప్రజా ఆరోగ్య సేవలు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులతో కూడిన ప్రజా ఆరోగ్య సేవలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సాధారణ జబ్బుల నుంచి అన్ని రకాల సమస్యలకు అందరికీ ప్రత్యేక సేవలను ప్రభుత్వం అందిస్తుంది. గ్రామ స్థాయిలో ఒక ఆశా కార్యకర్త ఉంటారు. ప్రజలకు వైద్య సదుపాయాలు అందటంలో అతడు లేక ఆమె సహాయం చేస్తారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు పోషకాహారంతో పాటు టీకాలు కూడా అందిస్తారు. పిల్లల బరువు చూస్తూ వయసుకు తగిన బరువుతో వాళ్ళు పెరుగుతున్నారో లేదో చూస్తారు. ఒక ఉప కేంద్రం కింద 5,000 మంది ప్రజలు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో 1 లేదా అంతకంటే ఆవాసాలు ఒక ఉప కేంద్రం కింద ఉంటాయి. ఈ కేంద్రంలో బహుళ ఉద్దేశ ఆరోగ్య సహాయకులు ఉంటారు. సాధారణ రోగాలతో వ్యవహరించడంలో, చిన్నపిల్లలకు టీకాలు వేయడంలో, గర్భవతుల సంరక్షణలో, విరోచనాలు, మలేరియా వంటివి నివారించడంలో వాళ్ళు శిక్షణ పొంది ఉంటారు. ఈ ఉప కేంద్రాలు మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 30,000 జనాభా ఉంటుంది. ప్రతి 4-5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ఇది 30 పడకల ఆసుపత్రి. ఇక్కడ కొంతమంది ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటారు. ఇక్కడ కొన్ని ఆపరేషన్లు కూడా చేస్తారు. డివిజన్ స్థాయిలో 100 పడకలతో ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది. జిల్లా స్థాయిలో జిల్లా ఆసుపత్రి ఉంటుంది.